అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? అవును. మనోడి దగ్గర మొదలాగారని వస్తుంది. అది నెగిటివ్ అవుతుంది అసలు కంటే కూడా. వీళ్ళు ఇవ్వకపోతే వచ్చే నెగిటివ్, లేకపోతే తక్కువ ఇస్తే వచ్చే నెగిటివ్ కంటే ఆ నెగిటివ్ ఎక్కువైపోద్ది. అదే వీళ్ళు ఇంకోటి అట్లా జరిగింది అనుకోండి, వైసీపీ వాళ్ళు కార్యకర్తల నాయకులు ప్రతి సందుకుంటారు కదా, కార్పొరేట్లు వీళ్ళందరూ బోళ్ళంత మంది గెలుచున్నారు కదా, వీళ్ళందరూ ఏం చేస్తారు, టీడీపీ పంచుతుంటే అడ్డుపడతారు. అప్పుడు పోలీసులు అందరూ వస్తారు. అందరూ ఇప్పుడు వాళ్ళని యూట్యూబ్లోనూ వాట్సాప్లే కదా, ఇది కూడా డబ్బులు పంచుతుంటే పట్టుకుంటే చూశారు వదిలేస్తున్నారని చెప్పి గొడవ చేయరేంటి? అందులో ఈ టైంలో ఎలక్షన్ కమిషన్ కూడా వన్ సైడెడ్ గేమ్ ఉండదు. ఇప్పుడు ఎవడు పట్టుకున్నారనే చూపెడతారు. కాబట్టి నాకు తెలిసి ఏం జరుగుతుంది, కాంప్రమైజ్ నేను గతంలో కూడా చాలాసార్లు చూసిందండి, డబ్బులు పంచుకునేటప్పుడు మీరు అటు రూట్లో పంచుకోండి, మేము ఇటు రూట్లో పంచుకుంటాం, మాది అయిపోయాక మేము అటు వస్తాం, మీరు ఇటు రండి. ఇది ఇంటర్నల్గా అండర్స్టాండింగ్తో చేసుకుంటారు. డబ్బులు పంచడం ఎవరు ఆపరు, ఒకళ్ళనొకళ్ళు చెడగొట్టుకోవాలని కూడా చూడరు. డబ్బులు అందించాల్సిందే. దాన్ని ఇద్దరం దాంట్లో పోటీలు ఒక్కోసారి కాంప్రమైజ్ అయ్యి ఎట్లా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇతను దేవినేని అవినాష్ గుడివాడలో చేసిన టైంలో 4,000 5,000 ఇవ్వడానికి రెడీ అయ్యాడు. అతను రెడీ అయితే వీళ్ళేమో